రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు గోదావరి జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులు, వచ్చిన అనుమతులు, జరిగిన చర్చలను అన్నిటిని కూడా ఈ సమావేశంలో మీకు అందరికీ వివరించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వేగంగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్కు తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలను, వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న అనుమతులకు సంబంధించి ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మేము వివిధ సందర్భాలలో అధికారులకు, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, జలశక్తి మినిస్టర్ గారికి, ఫినాన్స్ మినిస్టర్ గారికి మేము చేసిన రిప్రజెంటేషన్స్, చేస్తున్న ప్రయత్నము, తెలంగాణ ప్రాజెక్టుల యొక్క అనుమతులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఏ విధంగా తెలియజేసినామో అధికారులు, సాంకేతికంగా, రాజకీయంగా మేము చేసిన ప్రయత్నాలు అందరినీ కూడా ఈ సమావేశంలో మీకు అందరికీ వివరించడం జరిగింది. నేను ఎలాంటి వివాదాస్పదమైన అంశాలను లేకపోతే ఇతర అంశాలను ప్రస్తావించదలుచుకోలేదు. ఈ సమావేశం ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఒకటి టెక్నికల్ ఇష్యూస్, అంటే వాటర్ అలొకేషన్స్, వాటర్ ముందు నుంచి ఉన్న అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, అంటే గోదావరి జలాలను 3 రాష్ట్రాలు పంచుకోవాలి, కృష్ణా నది జలాలను 4 రాష్ట్రాలు పంచుకోవాలి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్, అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసింది. అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు